దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేరు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేక వందనములు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనుడైనటువంటి బిషప్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనములు, పాస్టర్ గారికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రియులారా కొన్ని సంగతులు ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడినటువంటి సంగతిని మనమందరము కూడా బైబిల్ తెరిచి, బైబిల్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా పేజీ నెంబర్ 716 యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారముతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు యాహేవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. ప్రియులారా, చాలమ్మా. దైవ గ్రంథంలో ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 7 రకాల గొర్రెలను దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఈ 7 రకాల గొర్రెలలో కొన్ని గొర్రెలు ఈ లక్షణాలు మన జీవితంలో ఏమన్నా ఉన్నాయేమో, ఈ గొర్రెలు లాంటి లక్షణాలు మన జీవితంలో ఏమన్నా ఉన్నాయేమో మనం సరి చేసుకోవాలని ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన నిజంగా మాట్లాడే దేవుడు, నిన్ను ప్రకటిస్తున్నటువంటి దేవుడు, వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చి నీ కోసం నా కోసం మనం చేసినటువంటి ప్రతి పాపం కోసం ఆయన కల్వరి శిలువలో 3 మేకుల మధ్యన వేలాడదీయబడి మన కోసం పరిశుద్ధ రక్తాన్ని చిందించినాడు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవటం, నరకానికి పోవటం ఆయనకు ఎంత మాత్రము ఇష్టం లేదండి. నశించిపోతున్నటువంటి మానవుని పట్ల ప్రేమ చూపించి లోకానికి వచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే జీవము కలిగిన దేవుడు ఆయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రభు గురించినటువంటి సంగతులు ఈ రాత్రి వేళ సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈయన ఎవరయ్యా అంటే గొర్రెల గొప్ప కాపరి, గొర్రెలకు మంచి కాపరైనటువంటి యేసుక్రీస్తు ప్రభు గురించి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈయన మంచి కాపరండి. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా ఒక గొర్రెను జ్ఞాపకం చేస్తున్నాడు. బలహీనమైపోయినటువంటి గొర్రెను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందులో బలహీనమైపోయినారంటే ప్రార్థనలో బలహీనమైపోయినారు, వాక్య ధ్యానంలో బలహీనమైపోయినారు, దేవుని సన్నిధికి దూరమైపోయి బలహీనమైపోయినారండి. ప్రియులారా చూడండి, పచ్చిక కలిగిన చోట్ల మేస్తా ఉంటేనే గొర్రె బలంగా ఉంటుంది. ఆహారం సమృద్ధిగా తీసుకోకపోతే బలంగా ఉండదండి. ప్రియులారా చూడండి, మనం కూడా జీవాహారమైనటువంటి క్రీస్తు మాటలు మనం తీసుకోవాలి. నిత్యము ఆయనలో సన్నిధిలో గడిపితేనే, ఆయన మాటలు వింటేనే ప్రియులారా చూడండి, ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాటను వింటే నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు బలంగా ఉంటావు ప్రభులో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చింది ఎందుకంటే నిన్ను బలపరచడం కోసమే. ఏ స్థితిలోనూ బలహీనరాలు అయిపోయినా నాకు తెలియదు, కానీ నిన్ను బలపరిచే ప్రభు ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. మొదటి గొర్రె బలహీనమైపోయినటువంటి గొర్రె. చూడండి ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వాక్యంలో ఈ గొర్రెలంటే ఎవరో కాదు మనుషులకు మీరే అని ప్రభు అక్కడ రాయించిన మాట చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వాక్యంలో రాయబడిన మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ప్రియులారా, ప్రభు అయిన దేవుడు మన పాపాల కోసం, మన శాపాన్ని అంతా కూడా, శాపం అంతా ఆయన తొలగించట కోసం వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో బలహీనమైపోయినావో మరలా నువ్వు బలం పొందుకోవాలని ప్రభు కోరుతా అన్నాడు. నువ్వు బలహీన పట్టడానికి కాదు,
ఈ సువార్తని నేను వినిపించేది ఎందుకంటే నువ్వు బలం తెచ్చుకోవాలి ఎన్నికైనా. ఎందుకంటే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, కరువులు, భూకంపాలు ఇవన్నీ సంభవిస్తా ఉన్నాయి. ప్రభు రాబోతున్నాడు. నువ్వు సిద్ధపడకపోతే ఎలా? ప్రభువులో నువ్వు బలంగా ఉండకపోతే ఎలా? ప్రియులారా, చాలా మంది బలహీనమైపోతున్నారు. చిన్న రోగం వస్తే చాలు ఎటు తిరుగుతున్నారంటే అంతరాల కాడికి, తంత్రాల కాడికి, మంత్రగాళ్ళ కాడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బలహీనమైపోయినారు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా ఆయన బాగు చేస్తాడని తెలిసి కూడా చాలా మంది కూడా ఊరికే పండగలకు లేదా ఏదైనా కార్యక్రమాలకు లేదా వారానికి ఒకసారి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తున్నారు, కానీ విశ్వాసం లేకుండా ఉందండి చాలా మంది జీవితాల్లో. యాలూరు గ్రామంలో ప్రియులారా, మేము అనుచరుల మధ్యలోనే అద్దెకి ఇల్లు తీసుకొని అక్కడ సెంటర్లోనే శ్రీనన్న హోటల్ పైనటువంటి ఇంట్లోనే మేము అక్కడ రెంట్కుంటూ అక్కడ ప్రార్థన మందిరం స్టార్ట్ చేసాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేక ప్రజలు వస్తూ ఉంటారు. అయితే వస్తారు, దేనికోసం వస్తారంటే స్వస్థతల కోసం. రోగం పోతే చాలంతే, మళ్ళా కనపడరు. ఇంకా దెయ్యం పట్టిందంటే చాలు. మంత్రగాళ్ళకి పోతే 5,000 10,000 రూపాయలు అడుగుతున్నారు. 5 నిమ్మకాయలు, 2 చీరలు, బిర్యానీ ప్యాకెట్, ఇవన్నీ అడుగుతున్నారు. వీడికి వెళ్తే ఏమి లేదు, ఊరకి ప్రార్థన చేస్తాడన్న అద్వయం వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. చూడండి ప్రియులారా, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత మరలా నేను విడిచిపెట్టిన ఇల్లు ఎలా ఉంటుందో చూడడానికి వస్తుందంట. అటు వచ్చినప్పుడు చూసినప్పుడు అక్కడ ఖాళీ ఉండటం ద్వారా చూడండి ప్రియులారా, ఊడ్చి అమర్చి ఉండటం చూసి తనకన్నా చెడ్డమైనటువంటి 7 అపవిత్రాత్మలు తీసుకొని వస్తుందంట. చూడండి ప్రియులారా, మొట్టమొదటిగా ఒక తాగుడు అనేది ఒకటి ఉంది అనుకోండి, అది పోయింది అనుకోండి. తర్వాత ఇంకా అది పోయిన తర్వాత మనం ఎలా ఉండాలి? ప్రార్థనలో, పట్టుదల కలిగే ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సంఘ సహవాసంలో, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని మీద ఆధారపడటం ఉండాలి. ఎప్పుడైతే ఏదైతే కనుమరుగైతాయో మరలా ఏం చేస్తుంది అపవాది? నేను విడిచిపెట్టిన ఇల్లు ఎలా ఉందో చూడడానికి వస్తుంది. నేను చాలామందికి తెలియజేస్తాను, అక్క ఈరోజు తొలగిపోయిందని సంబరపడక, మరణము నుండి తప్పించే జీవము కలిగిన యేసయ్య మీద ఆధారపడు. మరణములను విడిచేసిన యేసయ్య మీద ఆధారపడు. ఆయన మాత్రమే సమర్థుడు, శక్తివంతుడు. ఏదో రోగం కోసం రాకండి, ఏదో దయ్యాలు తొలగిపోతున్నాయని, ఏదో శాతపడి శక్తులు తొలగిపోతున్నాయని, కుటుంబం మీద బాగలేదని, బాగుంటాయి దీనికోసం కాదు. ఇల్లు మీద ఇల్లు కడతామని, పొలం మీద పొలం కొంటామని దీనికోసం కాదు ప్రభు దగ్గరికి రావాల్సింది. నిత్య జీవితం కోసం రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నిత్యము కూడా ప్రభు రాజ్యంలో ఉండాలని దానికోసం మీరు రావాలి. ప్రియులారా, ఈ లోకంలో మరణిస్తే నేను ప్రభు దగ్గర ఉంటాను, ఆ నిరీక్షణతో రావాలి, అట్టి విశ్వాసంతో రావాలి. ప్రియులారా, చూడండి చాలా మంది బలహీనులైపోతా ఉన్నారు, బలహీనతలోనే ఉండిపోతున్నారు. చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను వెళ్ళి ఆ సముద్రంలో పడిపోమంటే పడిపోతుంది. ఒక గ్రామంలో పిలిచినారు. ఒక గ్రామంలో అపవిత్రాత్మ పట్టింది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే, మేము ఈ ప్రాంతంలో దగ్గర దూర్నాల ప్రాంతంలో అటు వెళ్ళాం. అగ్రహారం అనే ప్రాంతంలో వెళ్తే ఆ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు కడుక్కొని ఆ కాళ్ళు కడుక్కొని అట్లా ఇంట్లోకి పోతా ఉంటే ఆ పాప 13 సంవత్సరాల పాప అపవిత్రాత్మతో బాధపడతా ఉంది. మా స్వరాన్ని వినింది, చూసింది, ఇంకా పరిగెత్తి దాక్కుంది. చూడండి పిల్లలారా, వాళ్ళందరూ చూస్తున్నారు. ఎక్కడ అంత వెతికితే గడగడ బాత్రూంలో కూర్చొని వాకిలి వేసుకుని కూర్చొనింది. వీళ్ళంతా వెతికి పట్టుకొని వచ్చినారు. యేసు నామంలో తొలగిపోని గట్టించినప్పుడు అది తొలగిపోయింది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కుటుంబాన్ని అంతా ప్రియులారా, గ్రామం మొత్తము కూడా అలజడి సృష్టించేసింది. అసలు ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన కూర్చోబెడతా పాస్టర్ అంటుందంట, ఎవరు నువ్వు అంటుందంట. పిల్లారు చూడండి పిల్లారా, దేవుని శక్తి మనం కలిగి, ప్రార్థన జీవితాన్ని కలిగి, ఉపవాస ప్రార్థన కలిగి, సంఘ ప్రార్థన కలిగి, వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి మనము అపవాది శక్తుల్ని ఎదిరించగలిగిన శక్తి కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయంలో దేవుడు మనకు సెలవిచ్చినాడు. రోగముల మీద అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు. దెయ్యపు శక్తులపైన అధికారాన్ని ఇచ్చినాడు. ఎవరికంటే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయని ప్రభు మాట్లాడినాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. విశ్వాసంతో ప్రభుని వెంబడించు, ప్రభు శక్తిని ఇస్తాడు. చిన్న జ్వరం వస్తే చాలు వణికిపోతారంతే. కుటుంబంలో ఏదన్నా కొంచెం ఏదన్నా జరిగితే చాలు వణికిపోతారు అంతే. మన దేవుడు
జ్వరాన్ని గద్దిస్తే తొలగిపోదా? మన దేవుడు ఒక్క మాట సెలవిస్తే ఎట్టి రోగమైనది తొలగిపోతుంది. ప్రియులారా చూడండి, నీలో విశ్వాసం ఉండాలి, ప్రభు మీద ఆధారపడి ఉండాలి. నువ్వు అంతే. నీ కుటుంబం గురించి కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసే ప్రార్థన పరురాలుగా నువ్వు మార్చబడాలి. నువ్వు వెలిగించబడే అనేకులను వెలిగించాలి ప్రభు రాజ్యం కోసం. నువ్వు బలహీనమైపోకూడదు, నువ్వు బలం కలిగి ఉండాలి. దేవుడే బలం ఇచ్చేవాడు. నేను ప్రకటిస్తున్న యేసయ్య నీకు బలాన్ని ఇవ్వడం కోసమే సువార్త వినిపిస్తావన్నాడు. ఆయన అంగీకరిస్తే చాలు, ఆయన నమ్మితే చాలు, దేవుని మహిమ చూస్తావు. నువ్వు దేవుని గొప్ప కార్యమును నీ జీవితంలోను, నీ కుటుంబంలోను, నీ గ్రామంలోను నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, చాలా ప్రాంతముల నుండి ఎంతో మంది ప్రియులారా ఫోన్ల ద్వారా ప్రార్థనలు చేయించుకుంటా ఉన్నారు. అయితే అద్భుతంగా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. కానీ ఏం చెప్తానంటే, స్థానికంగా ఉన్నటువంటి సంఘాలకు మీరు వెళ్ళండి. దేవుని ఈ మందిరం ఆ మందిరం అని భేదం పెట్టుకోవద్దు, వెళ్ళండి, ప్రార్థనకు వెళ్ళండి. బైబిల్ గ్రంథం ఒకటే బోధిస్తా ఉన్నారు అందరు కలిసి సేవకులు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యక్ష ద్వారా దేవుడు పిలుచుకున్నాడు, తన సేవ జరిగించుకుంటున్నాడు. మీరు వెళ్ళండి, ప్రార్థనలకు వెళ్ళండి అని చెప్పామని చాలా మంది కూడా, కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది రోగం బాగైపోతే చాలు ఇంకా ప్రభు సన్నిధికి మానేస్తారు. ఇంకా ప్రభు సన్నిధిని మానేసే బిడలుగా మీరు ఉండక దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మహిమపరచాలి. స్వస్థపరిచింది దేవుడే, బాగు చేసింది దేవుడే, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే. ఈరోజు సజీవ లెక్కలో నిలిచి ఉన్నామంటే దీనికి కారణము దేవుడే. దేవుని సన్నిధిలోనికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక, యేసయ్య నామానికి ఘనత కలుగును గాక, యేసయ్య నామానికి ప్రభావమును చెందును గాక. రాత్రి వేళ సమయంలో తల్లి, చెల్లి, అక్క, అన్న, ఏ ప్రాంతంలో ఉన్నాయి ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా నువ్వు వాక్యం వింటున్నావు నాకు తెలియదు, కానీ బలహీనమైపోయినటువంటి నీ స్థితిని చూసి ప్రభు నిన్ను బలపరచుట కోసమే ఆ మహిమలో ఉండవలసిన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చినాడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఇంకొక గొర్రె గురించి అక్కడ మాట్లాడినాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో 4వ వాక్యంలో, రోగము గలగా వాటిని స్వస్థపరచరు. ప్రభు వచ్చింది. రోగంతో ఉన్న గొర్రెవా నువ్వు? తల్లి, చెల్లి, అక్క, ఎట్టి రోగమైనా దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ లోకంలో అన్ని రోగాలకు వైద్యుడున్నాడు. ఏం సార్? అన్ని రోగాలకు వైద్యుడున్నాడు. కానీ పాపం అనే రోగానికి వైద్యుడున్నాడా? లేడు. ప్రపంచం మొత్తం తిరిగి వచ్చినా కూడా పాపం అనే రోగానికి ఎక్కడ వైద్యుడు లేరండి. యేసయ్య రక్తమే పాపంకి విరుగుడా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లి, చెల్లి, ఉచితంగా ఏ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆయన నీకు ఉచితంగా ఆయన రక్తాన్ని చిందించేశాడు. అయ్యా నేను పాపిని, తెలిసి తెలియక ఇంతవరకు దూరం అయిపోయినానయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా. కన్నీరు గట్టి ఆయన సన్నిధిని అడిగితే నువ్వు ఎంత ఘోర పాపివైనా ప్రేమతో చేతులు దాస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? కన్న ప్రేమ, నిన్ను సృష్టించిన సృష్టికర్త ప్రేమ. చూడండి ప్రియులారా, కుమారుడు తప్పిపోయినప్పుడు, కుమారుడు పొరపాటు జరిగించినప్పుడు ఏదన్నా అందరూ ఏమంటారు? సంపానరా, కొట్టండ్రా అంటారు. తండ్రి అయితే చూడండి ప్రియులారా, ఒకవేళ ఆవేశం ఒక 2 దెబ్బలు కొట్టినా చంపుకుంటాడన్నా? చంపుకోడు. భయం పెట్టి గద్దించి బుద్ధి చెప్పి మరల సరైన మార్గంలోనికి నడిపించాలా అనుకుంటాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రికి అంత ప్రేమ ఉంటే, మనమును సృష్టించినటువంటి జీవమైనటువంటి దేవునికి మన కోసం ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించినటువంటి, విలువైన రక్తాన్ని చిందించిన యేసయ్యకి ఎంత ప్రేమ ఉండాలి మన పక్షాన. ఆయనే నిన్ను చేతులు దాసి పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఎట్టి రోగంతో బాధపడుతున్నావు నాకు తెలియదు, కానీ ఆ రోగాన్ని అంతా కూడా శారీరక రోగం కావచ్చు, పాప సంబంధమైన రోగం కావచ్చు, ప్రతి రోగానికి స్వస్థత యేసయ్యని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉందని యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడినాడు. ఆయన పొందిన దెబ్బలలో మనకు స్వస్థతను దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక స్త్రీ అయితే క్యాన్సర్ రోగంతో బాధపడుతుంది. క్యాన్సర్ ప్రియులారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్లు 4th స్టేజ్, ఇంకా చనిపోతుంది అని చెప్పారు.
దేవుడు అద్భుతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచి బ్రతికించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చిన్న బిడ్డను డాక్టర్లు అన్నారు రోజుకు 9 సార్లు పిడుసు వస్తూ ఉంది, ఇంకా బ్రతకదు అన్నారు. దేవుడు అద్భుతంగా ఆ పిడుసు నుండి విడిపించాడు. ఆ బిడ్డను ఈరోజు బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సజీవ లెక్కలో బ్రతికి ఉంది. ఒక యవనస్తుడు డాక్టర్ల చుట్టూ తిరిగితే పిల్లలు చూడండి ఎలా తిరుగుతున్నాడంటే కాళ్ళు చేతులు ఏమీ పనిచేయవు, సచ్చుబడిపోయినాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్తా ఉన్నారు, డాక్టర్ చుట్టూ తిప్పుతా ఉన్నారు. కానీ డాక్టర్లు అన్నారంట ఇంకా ఇన్ని రోజులున్న మంచానికి అని చెప్పారట. అయితే ఫోన్ నెంబర్ ఆ యూట్యూబ్ ఛానల్లో పల్లెపల్లెకు సువార్త అనే యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఫోన్ నెంబర్ చూసుకొని ఫోన్ చేశారు. వెళ్ళాము, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా 1 నెల రోజులలో ఆ బిడ్డను ఈరోజు చక్కగా దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాలూరు గ్రామంలో కూడా ఒక సిస్టర్ గారు అద్భుతంగా దేవుడు ఇటు వల్ల ఒకరు ఇద్దరు కలిసి నడపాలా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చూడండి ప్రియులారా. కానీ ఈరోజు అద్భుతంగా తన పని తాను ఇంట్లో చేసుకోగలుగుతుంది తిరుగుతూ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వస్థపరిచింది ఎవరండి? జీవము కలిగిన దేవుడు. నేను బలహీనుండే కానీ నేను నమ్ముకునే దేవుడు బలవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను విశ్వసించిన నా దేవుడు సమర్థుడు, శక్తివంతుడు, ఎట్టి రోగాన్నైనా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో తల్లి చెల్లి అక్క వినండి, ఇలా సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే రోజుకు దగ్గర ఒక 10 సాక్ష్యాలు, ఒక రోజులో ఒక 10 సాక్ష్యాలు వింటా ఉన్నాం. బలహీనుండే కానీ ప్రభు ప్రార్థన చేసినప్పుడు, ప్రభుకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రార్థన విని ఆ ప్రభు మన ప్రార్థనకు జవాబిస్తా ఉన్నాడు. బలహీనులమైన మనములను దేవుడు ప్రేమిస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఈ రాత్రి వేళ సమయంలో అక్క అన్న తల్లి చెల్లి అన్న వినండి, నువ్వు బలహీనమైపోయినావా నిన్ను బలపరుస్తాడు. నువ్వు రోగంతో ఉన్నావా నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు. మరొక మాట అక్కడ రాయబడింది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో మూడవ గొర్రె గురించి, గాయపడిన వాటికి కట్టు కట్టరు. ప్రియులారా, ఈ లోక సంబంధించిన కట్లు ఎట్లా ఉంటాయంటే పైపైన మానిపితే మానవండి కట్లు. పైపైన ఇప్పుడు దెబ్బ తగిలింది, గాయమైంది, పైపైన కట్లు కట్టితే మానదండి. చెడుగు ఎంతవరకు ఉందో మొత్తము కూడా డాక్టర్ ఏం చేస్తాడు, ఒక సిస్టర్కి ఇద్దరు కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటూ అడ్డం పోయింది. ఆ యొక్క పొరపాటున తలపైన గాయమైంది. దగ్గర 3 కుట్లు తల మీద పడితే డాక్టర్ దగ్గరికి మేము తీసుకెళ్ళవలసి వచ్చింది. ఆ కుట్లు వేసిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటమ్మా చీమ పట్టినట్టుంది అని పిల్లల గట్టిగా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకి తల మీద అంత చీమంతా వచ్చేస్తా ఉంది ఆ కుట్లలో నుండి పైకి, తలపైన గాయంలో. చూడండి ప్రియులారా, ఎందుకంటే లోపల చెడుగు ఏమాత్రం ఉండడానికి వెళ్ళలేదు. మొత్తం చెడుగల్లా తీసేసి ఎంతో బాధపడిపోతుంది. ఆ యొక్క ఎంతో ఏడుస్తా ఉంది. అసలు ఇక ఎంతో తట్టుకలే సార్ చిన్నగా సార్ అంటా ఉంది. అక్క ఏం కాదులే, నేను చెప్తా ఉన్న ధైర్యం. డాక్టర్ కూడా అలానే దూది తీసుకుని అలా ఒత్తే ప్రయత్నం చేసినాడు. ఆ చీమల్లో తీసేసినాడు. చక్కగా ఆయింట్మెంట్ వేసి డ్రెస్సింగ్ చేసుకోమ్మ, ప్రతిరోజు సాయంత్రం పూట వస్తే డ్రెస్సింగ్ చేస్తాను, ఒక 3 రోజుల కల్లా తగ్గిపోతుంది, ఆ కుట్లు పదిస్తానన్నాడు. ఈరోజు చక్కగా ఆరోగ్యకరంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోపల ఉన్నటువంటి చెడుగల్లో ఏం చేయబడాలా, ఉత్తబడాలా. మొత్తం కూడా నీ దేహంలో నీ శరీరంలో ఉన్నటువంటి కూడా ప్రతి పాపం ఏం చేయబడాలా, బయటికి మొత్తము వెళ్ళిపోవాలి. నీ దేహానికి ఆరోగ్యం రావాలంటే, నీ కుటుంబం బాగుపడాలంటే, నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, నీ శరీరంలో దాగి ఉన్నటువంటి ప్రతి చీకటి కార్యాలు ఏమైపోవాలా, బయటికి తొలగిపోవాలా. చీకటి కార్యాలు అంతా లోపలనే పెట్టుకొని పగ, అసూయ, ద్వేషం, కలహములు, మత్సరములు, భేదములు అన్నీ మనసులో పెట్టుకొని పైన భక్తి చేస్తే ఈ భక్తుల శక్తి ఉండదు. పై భక్తి కాదు ప్రభు చూసేది, హృదయాన్ని ఆంతర్యాన్ని చూసే దేవుడు. నీ హృదయ ఆలోచనలు, నీ హృదయంలో తలంపులు ఆయన చూస్తా ఉన్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 139వ అధ్యాయంలో
ఒకటి రెండు మూడు వాక్యములో యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నా తలంపులు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసును. చాలు నాన్న, చూడండి ప్రియులారా, మాట మన నాలుకకు రాకముందు ఎవరికి తెలుసు? జీవం కలిగిన దేవునికి తెలుసు. తలంపు పుట్టక మునిపే మన తలంపు లేగిన దేవుడు. నువ్వేం తలస్తున్నావో జాగ్రత్త. చెడు తలంపులు తలస్తున్నావా? ఒకరు ఎదుగుతా ఉంటే కొంతమంది వారవలేరు, అసలు ఇంకా ఒకరు బాగుపడితే ఓరవలేరు, మంచి బట్టలు వేసుకుంటే ఓరవలేరు, చక్కగా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటే ఓరవలేరు. చూడండి ప్రియులారా, చూడండి రాత్రి వేళ సమయంలో ఆ బుద్ధిని నువ్వు మానుకోవాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ లోపల ఉన్నటువంటి ఆ చెడు గుణాలను విడిచిపెట్టాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:19 శరీర కార్యములని ప్రభు మాట్లాడినాడు. ఈ శరీర కార్యములలో ఏ ఒక్కటి నీ శరీరంలో ఉన్నా నువ్వు సంతోషము సమాధానము చూడలేవు, దేవుని ప్రేమలో నువ్వు నిలిచి ఉండలేవు. ఆత్మఫలమును నువ్వు ఫలించాలంటే శరీర కార్యములను విడిచిపెట్టాల్సిందే పూర్తిగా. చివరిది అల్లరితో కూడిన ఆటపాటలు అన్నాడు. పొద్దున్న లేస్తే భక్తి చేస్తాం, టీవీ దగ్గరికి వెళ్తే సీరియల్ తప్పదు, సినిమా తప్పదు, నోటిలో నశం తప్పదు. అల్లరితో కూడిన ఆ ఆటోలో కూర్చున్నంత వరకు పనుల దగ్గర ఏలాకోలాలు తప్పవు. చూడండి ప్రియులారా, ఎలా ఆశీర్వదించబడతారు, ఎలా దీవించబడతారు. ప్రభు వాక్యం ఎరిగి కూడా వినుట మట్టుకు వింటారు కానీ దాన్ని గ్రహించనంటే ఇదే. దేవుని వాక్యముని దాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవితం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక బ్రదర్ అంటున్నాడు, అన్న టీవీ చూడకూడదని యాడ రాసిందన్న బైబిల్లో అంటున్నాడు. టీవీలో వచ్చేది సినిమా చూడకూడదని యాడ రాసిందంటే శరీర కార్యంలో చివరి భాగం అల్లరితో కూడిన ఆటపాటలు, ఇట్టి కార్యములు చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని రాజ్యానికి వీరు హక్కుదారులు కారు. శరీర కార్యముల చేత ఎవరైతే నింపబడినారో వారందరూ కూడా నరకంలోకి ఈడ్చబడతారని, దాంట్లో నుండి నువ్వు విడుదల పొందాలని ప్రభు అయిన యేసయ్య లోకానికి దిగి వచ్చాడు. ప్రభువుని నమ్మి కూడా ఆ శరీర కార్యములో భాగమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు. మా గ్రామంలో ప్రియులారా క్రిస్మస్ అని పండుగ చేస్తారు. మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు కానీ మా గ్రామంలో మాత్రం ఎలా చేస్తారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మాకు ఆ గ్రామ సభ్యులకు ఎప్పుడు కొట్లాటని పండగ జరిగినప్పుడల్లా ఎట్లా అంటే చర్చి మీద అందరికీ 500 ఇంటి మీద వేస్తారు. చర్చి మీద రేడియోలో అన్ని ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ పాట యేసయ్య పాట వేస్తారంతే. ఇంకా రెండో పాట మూడో పాట ఇంకా 3 రోజుల పండగ అయిపోయేదాకా సినిమా పాటలే. యాడండి? చర్చి పైన. చూడండి ప్రియులారా, ఇంకా మేము వెళ్ళి కనెక్షన్ లోడ్ పెరగటం, మేము వాళ్ళ అట్లా పెట్టకూడదు, ఇది ఊరికే శాపం, అసలు ఇది మంచిది కాదు అని చెప్తే చిన్నగా నుండి తొలగించి ఎక్కడ ఏర్పాటు చేసినారంటే చర్చి ముందు గ్రౌండ్ ఉంటే చర్చి ముందు కోలన్నలు. ఇంకా పండగ క్రిస్టమస్సే, క్రీస్తు పుట్టినాడు. ఫస్ట్ మరియమాతకు జై అంటారు అంతే, ఇంకా యేసయ్యకు జై అంటారు ఫస్ట్ పాట. ఇంకా తర్వాత అన్నీ కూడా ఆ రబ్బర్ గాజులు, ప్లాస్టిక్ గాజులు, ఎండి గాజులు, ఇవే పాటలు ప్రియులారా. చూడండి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నంటే పేరు దేవునిది, అక్కడ జరిగే కార్యములంతా అందరితో కూడిన ఆటపాటలు. చిన్న దోరణాలనే ప్రాంతంలో ప్రియులారా ఇలానే క్రిస్టమస్ పండగకు ఇలా ఏర్పాటు చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలు వేసి ఆడపిల్లలను తీసుకొని వచ్చి నరసరాపేట ప్రాంతంలో నుండి బట్టలు లేకుండా డ్యాన్సులు వేయించారు చర్చి ముందు పండక్కి. అర్థం చేసుకుని ప్రియులారా ఎంత ఘోరంగా ఉంటాయో. అయితే సంవత్సరం తిరిగే లోపల దగ్గర ఒక్కొక్క కుటుంబం 5 మంది ఉంటే 5 మంది చచ్చిపోయారు. ఒక్కొక్క కుటుంబం 4 ఉంటే 4 చచ్చిపోయారు యాక్సిడెంట్లో. అర్థం చేసుకుని దగ్గర ఒక 20 మంది దగ్గర చనిపోయారు ఆ ఊర్లో.
పిల్లరా ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, భక్తి చేస్తే నికరంగా చేయి, యథార్థంగా భక్తి చేయి. అటు ఇటు భక్తి చేయొద్దు. అటు దేవుడు ఇటు లోకం. పైకిని భక్తిని ప్రదర్శించే లోపల శక్తి లేకుండా కాదు, శక్తి కలిగిన భక్తి, దేవుడు మెచ్చే భక్తి. 99 నీతిమంతుల సంతోషం కంటే మారు మనసు అక్కర్లేదంట వాళ్ళకు. ఒక్క పాపి మారు మనసు పొందితే వాళ్ళని బట్టి ప్రభు సంతోషపడతాడంట. ఎక్కడ? దేవుని దూతల దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మారితే దేవుడు సంతోషపడతాడు. నీ మనసు మార్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. నీ బ్రతుకును మార్చుకుంటే దేవుడు సంతోషపడతాడు. నీ జీవితాన్ని దిద్దుకొని ప్రభు వాక్యానుసారంగా నువ్వు కట్టుకుంటే నిన్ను బట్టే దేవుడు సంతోషపడతాడు. ఈ రాత్రి వేళ సమయంలో నీ శరీరంలో, నీ కుటుంబంలో దాగున్న ప్రతి చీకటి కార్యమును విడిచిపెడితే నీకు దేవుని ఆశీర్వాదం డైరెక్ట్గా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. నువ్వు వెతకాల్సిన పనిలే. అడుగు వాటికంటే, ఊహించుకో వాటికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగిన సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు గురించి నేను ఈ రాత్రి వేళ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలను విడిచిపెట్టి, శరీర కార్యంలో భాగమైనటువంటి కక్షలు, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు విడిచిపెడితే ఎంత మంచిది. కొందరు అంటారు, ఎవరినైనా క్షమిస్తాను కానన్నా మా అత్తను మాత్రము నేను క్షమించనన్నా. నీకేం తెలుసు అన్నా? ప్రారంభంలో నన్ను ఎంత గోడాడించింది నీకు తెలుసునా? లేనిపోని మాటలలో చెప్పించి నన్ను ఎంత కొట్టించిందో. ఇప్పుడు నాకు సమయం దొరికిందన్నా. ఇప్పుడు మంచాన పడింది, ఈరోజు నేను అన్నం పెట్టనన్నా. చూడండి ప్రియులారా, దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, మీ శత్రువు ఆకలిగా ఉంటే ఆహారము పెట్టండి. శత్రువుకే ఆహారం పెట్టమన్న ప్రేమామూర్తి నేను ప్రకటిస్తున్న యేసయ్య. క్రీస్తును కలిగిన నీవు ప్రేమ గుణాన్ని కలిగి ఉండాలి. కొంతమంది అంటారు, అన్న వాళ్ళకి మనకు సంబంధించిన వాళ్ళు లేరు. కాదులే అన్న, వాళ్ళ మనోళ్ళు కాదులేన్నా. అంటే ఏముంది అక్కడ? భేదాన్ని చూపిస్తున్నావు. శరీర కార్యంలో భాగం భేదాలకు. ఈ భేదములు నువ్వు ఉండకూడదు. భేదములు ఏమాత్రము ఒకటే రక్తం, ఒకటే యేసయ్య, ఒకటే దేవుడు మనకు. ఆ ఒక్కడైన దేవుడే నీ కోసము నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య. ఆ ఒక్కడైన దేవుణ్ణి నేను అంగీకరించి మీకు తెలియజేస్తా ఉన్నాను. మనమందరం సహోదరం, సహోదరులం, దేవుని ప్రేమ కలిగి జీవించవలసిన వ్యక్తులం. అనేకులం కలిసి మనం దేవుని పని చేసి దేవుని రాజ్యంలో దేవుని కోసం అనేక ప్రజలను సిద్ధపరచవలసిన వ్యక్తులం. కానీ మనకే ప్రేమ లేకపోతే, చూడండి ప్రియులారా, ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. యేసయ్య ఏమై ఉన్నాడంటే ప్రేమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళ సమయంలో ఒకటి బలహీనమైపోయిన గొర్రె, రెండవది రోగం కలిగిన గొర్రె, మూడవది గాయపరచబడినటువంటి గొర్రె. తల్లి, చెల్లి, అక్క, ఎవరు ఆలోచన చేత నువ్వు గాయపరచబడినావో నాకు తెలియదు. అందరు నిన్ను మాటల ద్వారా నిన్ను గాయపరిచినారేమో, కుటుంబంలో నిన్ను గాయపరిచినారేమో, సంఘంలో నిన్ను గాయపరిచినారేమో, గ్రామంలో నిన్ను గాయపరిచినారేమో మాటల ద్వారా. అయితే తల్లి, చెల్లి, ప్రభుని గాయములు కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మనసుకు తగిలినటువంటి గాయాన్ని మానపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని క్షమించు. ఎందుకంటే పాపులైన మనల్ని ప్రభు క్షమించినాడు. మనము కూడా ప్రజలందరినీ క్షమించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక గొర్రె గురించి నేను జ్ఞాపకం చేస్తాను. యేసుకేలు గ్రంథం 34వ అధ్యాయంలో 4వ గొర్రె గురించి. తప్పిపోయిన వాటిని వెతకరు. ప్రియులారా చూడండి, తప్పిపోయినటువంటి గొర్రెగాను ఉన్నావా? దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయినావా? ఇక్కడ రాయబడినటువంటి మాటలలో దైవ గ్రంథంలో ఉపమానాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చాడు. ఉపమానం ఏంటంటే, విత్తనాలు తీసుకున్నాడంట, అవి చల్లే ప్రయత్నం చేసినాడు. కొన్ని త్రోవ పక్కన పడినాయని, మిగతాయని మీకు తెలుసు. కొన్ని రాతి నెలలో పడినాయని, కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయని, కొన్ని మాత్రమే మంచి నెలలో పడినాయని అక్కడ రాస్తుంది. ప్రియులారా చూడండి, ఇప్పుడు మంచి నెలలో పడినటువంటి విత్తనం మాత్రమే 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలిస్తుంది. ఎందుకంటే అది చక్కగా సదును చేయబడింది. అదంతా రాళ్ళన్నీ వేరువేయబడినాయి, ఆ ముళ్ళులన్నీ తీసివేయబడినాయి, పొలమంతా దున్నబడింది, నేలంతా సదరంగా ఉంది. దానికి నీళ్లు కడతారు. చూడండి ప్రియులారా, ఆ పొలానికి నీళ్లు కడతారు, బలం మంది వేస్తారు,
ప్రయాసపడతారు. ఆ ప్రయాసకు తగినటువంటి ఫలితాన్ని చూస్తారు. రాళ్ళలో ఉన్నటువంటిది మొలుస్తుంది, మొలవడానికి పేరుకు కానీ వేరుగా లోపలికి దిగడానికి వీలు లేదు. ఎందుకంటే అన్ని రాళ్ళే. ఎండ అయితే వస్తూనే ఉంటుంది. ఆ ఎండకి ఏమైపోతుంది? మాడిపోతుంది. ఇక కొన్ని రోజులు మాత్రమే కనపడుతుంది ఆ మొక్క, తర్వాత కనపడుతుంది. మన భక్తి జీవితంలో కూడా పాప సంబంధమైనటి హృదయంలో చొచ్చుకొని పెట్టిన చీకటి కార్యాలన్నీ తొలగించుకొని అన్ని శుభ్రపరచుకున్నటువంటి నేల మన హృదయం ఉంటే అందులో దేవుని వాక్యము చేర్చుకుంటే అది మనం బహుగా ఫలిస్తాం. అంతేగాని లోకంలో ఉన్న ఎన్ని మన శరీరంలో ఉంచుకొని మన జీవితంలో ఉంచుకొని వాక్యాన్ని వింటే ఈ లోకంలో ఉన్నవన్నీ ఏం చేస్తాయంటే వాక్యాన్ని అణిచివేస్తాయి, ముళ్ళ పొదల్లాగా. చూడండి ప్రియులారా, వాక్యం ఎదగనీయకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా అణిచివేస్తూ ఉంటాయి. చాలామంది అంటారన్న, ప్రార్థనకు వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఎంతో అసలు చిన్న పరలోకంలోనికి వెళ్ళొచ్చినట్టు అనిపిస్తుంది ఆ సంతోషంగా. కానీ ఇంటికి వచ్చేసరికి మా ఆయన తాగి వచ్చి లేనిపోయిన మాటలలో అంటూ ఉంటే, ఇంట్లో వస్తువులను తీసుకుపోయి అమ్ముతూ ఉంటే, ఇలా చేస్తూ ఉంటే ఇంక తిట్టక తప్పటం లేదన్న, బూతులు మాట్లాడక తప్పట్లేదన్న. చూడండి ప్రియులారా, అపవాది ఏ విధంగా చొరబడి ఏం చేపిస్తున్నాడు? ఆత్మీయతను దెబ్బతీస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధి నుండి దూరం చేస్తూ ఉన్నాడు. దేవునికి నీకున్నటువంటి ఒక సంబంధాన్ని ఒక చిక్కుముడి పెట్టేసి ఏం చేస్తూ ఉన్నాడు?